నేను రత్న. ఇప్పుడు ముందుగా పప్పు, మెంతికూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మెంతికూర కప్పు, కందిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. మెంతికూరను ఇలా కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని మెంతికూరని ఏర్లు అవి ఏమీ లేకుండా చూసుకొని ముందుగా ఇలా కందిపప్పు కడిగి నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు. ఎప్పుడు చూసినా నానబెట్టుకోవాలని చెప్తున్నారు అనుకుంటారేమో. మనకి గ్యాస్ ట్రబుల్స్ అవి ఏమీ రాకుండా ఉంటాయి నానబెట్టుకోవడం వల్ల. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుని అందులో కడిగి పెట్టుకుని నానబెట్టుకుని కందిపప్పు వేసుకొని ఇలా నానబెట్టుకుని కందిపప్పు కుక్కర్లో వేసుకుని కందిపప్పు నానబెట్టుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. గ్యాస్ ట్రబుల్ రాదు, ప్లస్ తొందరగా ఉడుకుద్ది. షుగర్ ఉన్న వాళ్ళకి ఈ మెంతికూర చాలా మంచిది. శుభ్రంగా కడుక్కొని ఇసుక ఉంటుంది ఆకుకూరలో, చాలా 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న దాన్ని కుక్కర్లో వేసేసుకోవాలి. రోజుకి 1 కప్పు కందిపప్పు తింటే చాలా మంచిది. షుగర్ వాళ్ళు డైలీ 1 కప్పు ఆకుకూర కానీ కూరగాయలు కానీ వేసుకుని వండుకున్న కందిపప్పు చాలా మంచిది. ఇలా పప్పులో మెంతికూర వేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు, ఇలా ఘాట్లు పట్టుకున్న ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, వేసుకుని చిటికెడు పసుపు, ఇలా వేసుకున్న తర్వాత ఈ మెంతికూరని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకున్నాం కదా, ఇలా నీట్గా వాష్ చేసుకుని, చాలా ఇసుక ఉంటుంది ఆకుకూరలో. మెంతికూర చాలా మంచిది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు మెంతికూర చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత ఇలా కుక్కర్ మూత పెట్టుకుని కొంచెం ఆవిరి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు విజిల్ పెట్టుకోవాలి. ఆ కుక్కర్లో నుంచి కొంచెం ఇలా ఆవిరి వచ్చిన తర్వాత అప్పుడు విజిల్ పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. డైలీ కందిపప్పు తినడం వల్ల ప్రోటీన్ అందుతుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా మంచిది, హెల్తీ ఫుడ్. డయాబెటిక్స్ పేషెంట్ కూడా ఈ మెంతికూర అనేది చాలా యూజ్ అవుతుంది.
ఇలా కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి. స్టవ్ కట్టేసిన తర్వాత ఉడికిన తర్వాత అలా ఒకసారి విజిల్ పోయిన తర్వాత మూత తీసుకుని ఇప్పుడు పప్పు శుభ్రంగా ఉడికిపోతుంది. మెంతికూర అయితే వేపనవసరం లేదు, ఆయిల్ వేసి ఇలా 2 కలిపి పెట్టేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది పప్పు మెంతికూర. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పెట్టుకుని స్టవ్ వెలిగించి ఒకసారి మళ్ళీ విజిల్ తీసిన కుక్కర్ని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకుని కొంచెం కారం, ఉప్పు వేసుకుని మనకి రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు, మీ రుచికి సరిపడా ఉప్పు, మీరు ఎంత తింటారో అంత ఉప్పు కారం వేసుకొని ఇలా ఒకసారి కదుపుకొని, నేనైతే నిమ్మరసం వేస్తాను చింతపండుకి బదులు. ఒక కప్పు కందిపప్పు, ఒక కట్ట మెంతికూర, ఇలా కొంచెం నిమ్మరసం పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు కన్నా నిమ్మకాయ మంచిది కాబట్టి నేను నిమ్మరసం వేసుకుంటున్నాను. ఇలా ఒక చెక్క ఫుల్ వేసేసుకోండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక కాయ వేసేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు ఒక చెక్క కానీ కాయ కానీ వేసుకోండి. నిమ్మరసం వల్ల మంచిదే. చింతపండు కన్నా నిమ్మరసం చాలా మంచిది. ఇలా ఒకసారి కదుపుకొని అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని, మీకు ఏమన్నా సరిపోకపోతే కొంచెం వేసుకోండి. నేను ఒక చెక్క వేసేసాను. ఇప్పుడు ఎక్కువ డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువైపోయారు. ఇలా డైలీ ఒక కప్పు పప్పు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని తాలింపు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు ఇలా వేడెక్కిన తర్వాత మనం లెగ్గానే కొంచెం కందిపప్పు నానబెట్టుకుంటే దానివల్ల మనకి గ్యాస్ట్రిక్స్ రాకుండా ఉంటాయి. వెల్లుల్లిపాయ ఇలాగా కొట్టి వేసుకోవాలి, పేలకుండా ఉంటుంది. వెల్లుల్లిపాయ ఇలా కొంచెం చెదకొట్టి వాడుకోవాలి. తాలింపులు వేసుకున్నప్పుడు కొంచెం పేలకుండా ఉంటుంది. ఇలా చెదకొట్టి పక్కన పెట్టుకుందాం.
ఎంతో ఈజీగా మెంతికూర పప్పు. కరివేపాకు ఇలా బాక్స్లో పెట్టుకుంటే 15 రోజుల వరకు మనకి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లోకి పాడవకుండా ఉంటుంది. కరివేపాకుని ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, మెంతులు, జీలకర్ర, మినపప్పు ఇలా వేసుకుని కొంచెం దోరగా వేగనించుకోవాలి. మాడకుండా సిమ్లో పెట్టుకుని దోరగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ ముందే వేసుకోకూడదు, దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి. కొంచెం ఇవన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయ వేసుకుంటే దాంట్లో ఉన్నాయన్నీ మనకి పోషకాలు ఏమి పోకుండా ఉంటాయి. ఇలా చెదకొట్టిన వెల్లుల్లిపాయలు వేసుకుని కొంచెం ఇలా దోరగా వేగిన తర్వాత చిన్నపిల్లలకి బాగా ఇష్టంగా తింటారు. ఇలా మెంతికూర పప్పు పెడితే వెల్లుల్లిపాయ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కడిగి పెట్టుకున్న కరివేపాకు, ఎండుమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత ఇలా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకుంటాను. ఇలా అన్నీ వేగిన తర్వాత జీలకర్ర పొడి చిన్న స్పూను, కొంచెం ఇంగువ చాలా మంచిది, నేను కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. కొంచెం కారం, తాలింపులో ఇలా కారం వేసుకోవడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. తాలింపు అంతా వేగిన తర్వాత పప్పు వేసుకుని అంతే, ఎంతో ఈజీగా మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. రుచికరమైన మెంతికూర పప్పు. ఇలా కొంచెం వాటర్ వేసుకుని కుక్కర్లో ఆ తాలింపులో వేసుకొని 2 నిమిషాలు ఉడికిస్తే బాగుంటుంది. ఇలా ఉప్పు చూసుకుని ఒకసారి, సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి.